సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ అంటే మెడికల్ హబ్. ఎలాంటి మందైనా ఇక్కడ దొరుకుతుంది. ఇదంతా గతం. కానీ ఇప్పుడు మెడికల్ షాపుల్లో నకిలీ మందులు విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఏజెన్సీలు, మెడికల్ షాప్స్, ఆర్ఎంపీలు, ఆన్లైన్ విక్రయాల్లో ఫేక్ మెడిసిన్స్ ఎక్కువయ్యాయి. తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. తెలంగాణలో నకిలీ మెడిసిన్స్ దందా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఢిల్లీ, యూపీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ముంబై వంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి పెద్ద మొత్తంలో నకిలీ మందులు ఇంపోర్ట్ అవుతున్నాయి. నకిలీ మెడిసిన్స్ రాష్ట్రానికి తీసుకురావడం కష్టంగా భావిస్తున్న కొంతమంది కేటుగాళ్లు ఏకంగా ఇక్కడే కంపెనీలు పెట్టి మందులు తయారు చేస్తున్నారు. ఏజెన్సీలు, ఆర్ఎంపీ డాక్టర్లు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నకిలీ మందులను రోగులకు అంటగడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది. 2 నెలలుగా మెడికల్ ఏజెన్సీల తయారీ కంపెనీలపై దాడులు చేస్తూ నకిలీ మందుల బాగోతాన్ని డీసీఏ బయటపెడుతోంది. గడిచిన నెల రోజుల్లో 2 కోట్ల విలువైన నకిలీ మందులను సీజ్ చేశారు. హైదరాబాద్ లోనూ డ్రగ్ కంట్రోల్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మెడికల్ ఏజెన్సీలు, ఫార్మా కంపెనీలపై వరుస సోదాలు నిర్వహించారు. నకిలీ మెడిసిన్స్, ఇంజెక్షన్ల తయారీ, విక్రయాలపై ఫోకస్ పెట్టారు. కాపురాలో ప్రమాదకర పరిస్థితుల్లో ఇన్సులిన్ ఇంజెక్షన్లు స్టోరేజీ గుర్తించారు. అంబర్పేట్లో అక్రమంగా మెడికల్ షాపులకు మందులు సరఫరా చేసినట్లు గుర్తించారు. ఎలాంటి బిల్లులు లేకుండా పలు మెడికల్ షాపులకు అక్రమంగా మందులు విక్రయిస్తున్న బషీర్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. 20.52 లక్షల విలువైన మందులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో కొన్ని నకిలీ మందులను గుర్తించారు డీసీఏ అధికారులు. రాజేంద్రనగర్లో టాబ్లెట్లకు ప్రత్యామ్నాయంగా మత్తు మందు విక్రయిస్తున్న వ్యవహారం వెలుగు చూసింది. ఫెంటనాయిల్ అనే నిషేధిత డ్రగ్స్ అమ్ముతున్నాడు డాక్టర్ ముస్తఫా. సమీర్ హాస్పిటల్ వైద్యుడిగా పనిచేస్తున్న ముస్తఫా దంపతులు ఈ దందా సాగిస్తున్నట్లు డీసీఏ అధికారులు గుర్తించారు. అయితే కొద్ది రోజుల క్రితమే ముస్తఫా కువైట్ పారిపోయాడు. దీంతో ముస్తఫా భార్య నజీబ్ ఖాన్ తో పాటు ఆసుపత్రి చైర్మన్ ను పోలీసులు అరెస్టు చేశారు. फेंटनाइल एक ड्रग एक समीर हॉस्पिटल से बाहर पब्लिक को एडिक्ट्स को सप्लाई हो रहा है एंड वी कुड कम डाउन टू अ डॉक्टर हुज नेम इज डॉक्टर एहसान मुस्तफा खान से ये ड्रग बाहर जा रहा है एंड एडिक्ट्स को सप्लाई हो रहा है. सो रेगुलरली दिस जो ड्रग है वो सिर्फ पेशेंट जिनको बहुत ज्यादा तकलीफ है, बहुत ज्यादा दर्द है, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ అక్రమాలకు పాల్పడితే తాట తీస్తామని ఆర్ఎంపీలు, డాక్టర్లను హెచ్చరించింది డీసీఏ. బ్రాండెడ్ కంపెనీల పేరిట తయారు చేసిన నకిలీ మందులను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని పేషెంట్లకు అమ్ముతున్న మెడికల్ షాపులో కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు మెడిసిన్ కొనుగోలు చేసేటప్పుడు చెక్ చేసుకోవాలని, లైసెన్స్డ్ మెడికల్ షాపుల్లోనే కొనాలని ప్రజలకు సూచించింది.